హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 94. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బాడీ హీటా? రణధీర్ కలవరపడ్డాడు. బట్ ఆరోహిని బ్రతికించడానికి ఇలా చేయక తప్పదు అంటూ డీప్ బ్రీత్ తీసుకొని అతని డ్రెస్ విప్పేసి ఆరుహి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడూ ఆరుహిని తన సొంతం చేసుకోవాలని చూసే రణధీర్ ఈరోజు తనకి దగ్గర కావాలంటే సంశయిస్తున్నాడు. ఆరుహి స్పృహలో లేదు. ఆమె పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆమె మొహంలోకి చూశాడు. తన పరిస్థితికి జాలితో పాటు కోపం కూడా వచ్చింది. చలిలో ఈ బట్టలేంటో, హెల్త్ బాగాలేదని తెలిసినప్పుడు ఎందుకు కేర్ఫుల్గా ఉండదు? ఫులిష్ గర్ల్. ఇప్పుడు స్పృహలోకి వచ్చాక ఎంత గొడవ చేస్తుందో. ఏం చేసినా వేరే దారి లేదు. ఐ హ్యావ్ టు డూ దిస్ అని అనుకుంటూ ఆమె షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తున్నాడు. ఫస్ట్ టైం అతని చేతులు వణుకుతున్నాయి. షర్ట్ రిమూవ్ చేయగానే రణధీర్ కళ్ళు తలక్కున మెరిశాయి. మొహం వెలిగిపోయింది. ఆమె ఏదో అందాలను చూసి కాదు, ఆ అందాల ఎదపై అందంగా వేలాడుతున్న తను కట్టిన తాళిని చూసి. తమ పెళ్లి బంధానికి పవిత్ర ప్రతీక. తను పెట్టిన డైమండ్ రింగ్ కూడా ఆ తాళికి లాకెట్లా మెరిసిపోతుంది. తాళి బయటకు కనిపించకుండా ఇన్నర్ స్ట్రిప్కి పిన్ పెట్టి దాచేసింది. తాళి రింగ్ తీసేసి తమ బంధాన్ని పూర్తిగా తెంపేసుకుందనుకొని బాధపడ్డ రణధీర్ తన మెడలోని తాళిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనని వద్దనుకొని దూరంగా వచ్చేసిన తను కట్టిన మాంగళ్యానికి విలువనిచ్చిన శ్రీమతి సంస్కారానికి ఆమెపై ప్రేమ మరింతగా ఉప్పొంగిపోయింది. తన మొహంలోకి ప్రౌడ్ స్మైల్తో హ్యాపీగా చూస్తూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి ఆమె ఒంటి మీద వస్త్రాలను తొలగించి తన దేహాన్ని ఆమె దేహానికి వస్త్రంగా చుట్టేశాడు. ఇన్నాళ్ళ తర్వాత ఆమె దేహాన్ని దగ్గరగా అనుభూతి చెందుతున్న రణధీర్ దేహం వింతగా జలధరించింది. ఆమె అమాయకమైన వదనంలోకి ఒక్క క్షణం చూసి మొహంపై అక్కడక్కడ పెదవులు అద్ది ఆమె పెదవులను తన పెదవులతో పెనవేసి ముద్దు పెట్టుకోసాగాడు. అతని చేతులు ఆరుహి దేహంపై కదులుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న ఆరుహిని ఇలాంటి స్థితిలో చూసి ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వలేదు రణధీర్. ఆమెపై కోరికతో దగ్గర కావట్లేదు. ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకురావాలన్న ఇంటెన్షన్తో మాత్రమే ఆమెకు దగ్గరవుతున్నాడు. అతని బాడీ హీట్ని ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తూ దేహం ఆశాంతం తడుముతూ తన పెదవులను గాఢంగా కిస్ చేస్తూ ఆమె శరీరంలో వేడి రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలించి చల్లబడిన ఆరుహి శరీరం వెచ్చబడడం మొదలైంది. కాసేపటికి ఆమె కాళ్ళు చేతులు కదులుతుంటే తన మొహంలోకి చూశాడు. రణధీర్. కళ్ళు మూసుకుని మెల్లిగా అంది ఆరుహి. రణధీర్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుని హ్యాపీగా నవ్వాడు. అప్పటిదాకా పడిన టెన్షన్ తగ్గి అతని మనసు స్థిమితపడింది. స్పృహలోకి వచ్చింది, కానీ కళ్ళు కూడా తెరవలేనంతగా నిస్సత్తువగా పడుకుంది ఆరుహి. రణధీర్ వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక ఫ్రాక్ తీసి తనకు వేశాడు. ఆ తర్వాత టాబ్లెట్స్ తీసుకుని 2 బుగ్గలు ఒత్తి నోరు ఓపెన్ చేసి టాబ్లెట్స్ వేసి తనని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. తను పక్కనే ఉండడంతో క్షణాల్లోని హాయి నిద్ర పట్టేసింది రణధీర్కి. మార్నింగ్ రణధీర్ కంటే ముందే మేల్కొన్న ఆరుహి పక్కనే రణధీర్ పడుకోవడం చూసి టాప్ లేచిపోయేలా అరిచింది. ఆమె అరుపుతో ఉలిక్కిపడి మేల్కొని కూర్చున్నాడు రణధీర్. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అని అంది బెడ్ దిగి కోపంతో కూడిన కన్ఫ్యూషన్తో చూస్తూ. ఆరుహి, కామ్ డౌన్. నైట్ వర్షంలో తడిచి చలికి ఫ్రీజ్ అయి స్పృహ కోల్పోయాం. నేను ఆ టైంకి అక్కడే ఉన్నాను కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చాను. నేను స్పృహలోకి తీసుకురావడానికి బాడీ హీట్ ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. ఆరుహి కళ్ళు పెద్దవి చేస్తూ, బాడీ హీట్ ఏంటి? నేను స్పృహలో లేనప్పుడు నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు దగ్గరయ్యావా? నీకు సిగ్గులేదా? ఏడుపు స్టార్ట్ చేసింది ఆరుహి. రణధీర్ ఉఫ్ అనుకుని తల విదిలిస్తూ, హే షటప్ అని అన్నాడు ఆమె దగ్గరకొచ్చి. సైలెంట్ అయిపోయి మూతి బిగించి చూస్తుంది అతని వైపు. అవును, నేను నీకు నా బాడీ హీట్ ఇచ్చాను, నీ వెట్ లాస్ మార్చాను, నీ దగ్గర కూడా వచ్చాను. బట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ సెక్స్ విత్ యూ. నువ్వు స్పృహలోకి రావడానికి అవసరమైన బాడీ హీట్ని మాత్రమే ఇచ్చాను. డూ యూ అండర్స్టాండ్? యు ఆర్ మై వైఫ్, డామిట్. నేను కావాలనుకుంటే నీతో ఏదైనా చేసుకునేవాడిని. బట్ ఎక్కడ ఆపాలో నాకు తెలుసు. లేకపోతే నేనేం చేయాలి? నేను చావనిచుండాలా?
రణధీర్ కోపానికి భయపడి చూపులు దించుకుంది ఆరుహి. ఇప్పుడు కిందేం చూస్తున్నావు? నా వైపు చూడు. ఆరుహి సిగ్గుపడుతూ తలెత్తి అతని వైపు చూసింది. స్ట్రీట్ లెక్చరర్ల నడుంపై చేతులు పెట్టుకుని సీరియస్గా నిలబడ్డాడు. ఎందుకంత మొండితనం నీకు? నేను డ్రాప్ చేస్తానని చెప్పినా వినకుండా వచ్చేశావు. నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను అక్కడ లేకుండా నీ పరిస్థితి ఏమయ్యేది? అసలే అందంగా ఉన్నావు. దొరికిందే ఛాన్స్ అనుకుని ఎవడో ఒకడు ఎత్తుకెళ్ళేవాడు. బెదురుగా చూసింది ఆరుహి. ఆ ఊహని భరించలేకపోయింది. ఇంకోసారి ఇలా రెక్లెస్గా బిహేవ్ చేయకు అని అంటూ తన దగ్గరకొచ్చి ఆమె నుదుటిపై చేయి పెట్టాడు. ఫీవర్ ఉంది. ఓ, నీకు ఫీవర్ కూడా వచ్చినట్టుంది. పడుకో, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. తిని మెడిసిన్ వేసుకోవాలి. ఆరుహి తడబడుతూ నేను ప్రిపేర్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంది. జస్ట్ షటప్ అండ్ గెట్ ఇన్ టు బెడ్. నాకు నీ హెల్ప్ అవసరం లేదు. అయితే నిన్ను అక్కడ చావడానికి వదిలేయాల్సిందా? ఇప్పుడు ఈ పరిస్థితిలో నాతో హ్యాండ్ రేస్ చేయించకు. రణధీర్ సీరియస్గా అనేసరికి గుర్రుగా చూస్తూ సైలెంట్గా బెడ్ మీద పడుకుంది. నీకు వంట చేయడం వచ్చా? రణధీర్ సన్నట్టుగా తల ఊపి కిచెన్లోకి వెళ్ళాడు. ఆరుహి మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయింది. తను వచ్చేసరికి బౌల్లో సూప్తో వచ్చాడు రణధీర్. ఫ్రెష్ అప్ అయ్యావా? గుడ్. ఈ సూప్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని బౌల్ తనకి అందించాడు. బెడ్పై కూర్చొని ఒక స్పూన్ టేస్ట్ చేసింది ఆరుహి. టేస్టీగా అనిపించింది. రణధీర్ ఆమె కాంప్లిమెంట్ కోసం చూస్తున్నాడు, కానీ ఆరుహి ఏం రియాక్ట్ అవ్వకుండా మౌనంగా తాగేస్తూ ఉంది. రణధీర్ తన ఎదురుగా కూర్చొని బౌల్ తీసుకుని తానే స్వయంగా తాగిస్తున్నాడు. వద్దన్న ఆరుహి పెదవులపై సన్నని నవ్వు చేరింది. సో బాగుంది అంది మెల్లిగా. రణధీర్ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్. నీకోసం బిస్మిల్లా బాత్ కూడా చేస్తున్నాను. హ్యాబిట్ ఆఫ్టర్ సమ్ టైం. చిన్నగా తలూపిన ఆరోహి తన డ్రెస్పై వేలాడుతున్న తాళిని గమనించి డ్రెస్ లోపల వేసుకుంటుంటే రణధీర్ చిన్నగా నవ్వుకున్నాడు. సూప్ తాగించిన తర్వాత టాబ్లెట్స్ వేయించాడు. టేక్ లీవ్ టుడే, టేక్ కేర్. ఆమె చెంపపై చిన్నగా తట్టి వెళ్ళిపోయాడు రణధీర్. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తున్న ఆరుహి కళ్ళలో నీళ్లు నిండాయి. రణధీర్ ఆరుహి నుండి వెళ్ళడం పక్కన ఆగి ఉన్న కార్ల నుండి ఒక వ్యక్తి దొంగచాటుగా గమనిస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, నీల్. కారులో వెళ్ళిపోతున్న రణధీర్ని చూసి వెకిలిగా నవ్వాడు నీల్. ఓ మై గాడ్, ఒబరాయ్ హోటల్ సీఈఓ రణధీర్ చక్రవర్తి నైట్ అంతా తన అసిస్టెంట్ ఇంట్లో ఉన్నాడు. హాహాహా, ఇప్పుడు మొదలవుతుంది అస్సలైన ఆట అని ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నీల్. ఆరుహి డోర్ క్లోజ్ చేసి బెడ్పై వాలిపోయింది. రణధీర్ తనపై చూపించే ప్రేమకు ఆమె మనసు హ్యాపీగా ఫీల్ అయింది. అంతలోని గతం గుర్తొచ్చి బాధగా మూలిగింది. ఒకసారి ప్రేమగా స్వీట్గా బిహేవ్ చేస్తాం, మరోసారి టాక్సిక్ బిహేవియర్తో భయపెడతాం అని అనుకుంటున్న ఆరుహి ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఫ్లాష్ బ్యాక్. కలకత్తా నుండి హైదరాబాద్కి వచ్చిన మరుసటి రోజు లంచ్ ఫినిష్ చేసి రూమ్లోకి వచ్చిన ఆరుహి సాక్షి నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో సాక్షి, హనీమూన్ నుండి వచ్చేసారా? హా, నిన్ననే వచ్చేసాం. అలాగా, ఏంటి విశేషాలు? ఇంటికి వస్తే చెప్తాను. నీకోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాను. ఎప్పుడు నేను మీ ఇంటికి రావడమేనా? నువ్వు ఒక్కసారి కూడా రావా? ఓకే బాబా, ఈరోజు తప్పకుండా వస్తాను. కాసేపట్లో స్టార్ట్ అవుతాను. అప్పుడే ఆఫీస్ ఫోన్ కెమెరా ఆన్ చేసిన రణధీర్ ఆరుహి మాటలు విని చురుగ్గా చూశాడు. స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తా, బాయ్. నవ్వుతూ ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అవుతుంది ఆరుహి. రణధీర్ సీట్లో వెనక్కి వాలి తనని చూస్తూనే ఉన్నాడు. రెడీ అయిపోయి తన బ్యాగ్ ఫోన్ తీసుకుని ఆరుహి బయటికి వెళ్తుండగా తనకి కాల్ చేశాడు రణధీర్. నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో, చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను చూస్తూనే ఉన్నారా? సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సి ఆరుహి, నువ్వు బయటికి వెళ్ళడానికి నేను అగనిస్ట్ కాదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను అడగకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నాడు. ఆరుహి అతని మాటలకు ఆశ్చర్యపోతూ, రణధీర్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళే ముందు నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడిగింది. అఫ్కోర్స్, నువ్వు నా భార్యవి కదా, ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియాలి కదా అని అన్నాడు. నువ్వు నా ఫోన్లో ట్రాకర్ పెట్టావన్న విషయం బహుశా మర్చిపోయి ఉంటావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుస్తుంది కదా, క్యాజువల్గా నవ్వుతూ అంది ఆరుహి. షటప్, నేను ట్రాకర్ ద్వారా తెలుసుకోవడం కాదు, నువ్వు వెళ్తున్నావని నీ నోటి నుండే వినాలి అని అన్నాడు కోపంగా.
అతని కోపానికి ఆరుహి మొహంలో నవ్వు మాయమైంది. ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కూల్గా చెప్పొచ్చు కదా. సరే, ఇప్పుడు చెప్తున్నాను. నేను సాక్షి దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు హనీమూన్ నుండి వచ్చారు, రమ్మని కాల్ చేసింది. ఓకేనా? చెప్పడం కాదు, యూ షుడ్ ఆస్క్ మై పర్మిషన్. నేను వెళ్ళాలా రణదీప్? నువ్వు ఇలాగే అడగాలి, అర్థమైందా? కోపం వచ్చింది ఆరుహికి. రణదీప్, దిస్ ఇస్ టూ మచ్ అయినా పర్లేదు. బట్ రణధీర్ ఇంట్లో రణధీర్ కోరుకున్నదే జరుగుతుంది. నువ్వు వెళ్లే ముందు నన్ను అడగాలి, అంతే. ఓకే రణధీర్, నేను సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటున్నాను. వెళ్ళొచ్చా? ఎప్పుడొస్తావు? ఆరుహి ఒక క్షణం ఆలోచించి డిన్నర్ తర్వాత అంది. ఓకే, నేను మీరున్న ప్లేస్ తెలుసుకుంటాను, నేను పిక్ చేసుకుంటాను. ఓకే. రణధీర్ ఫోన్ పెట్టేయగా చిన్నగా నిట్టూర్పు వదిలి కారులో వెళ్ళిపోయింది ఆరుహి. రణధీర్ దీర్ఘంగా శ్వాస తీసుకుని తన వర్క్లో నిమగ్నమయ్యాడు. అరగంటలో సాక్షి ఇంటికి చేరుకుంది ఆరుహి. కార్ దిగి, డ్రైవర్ నువ్వు వెళ్ళు, నైట్ సార్ పిక్ చేసుకుంటాను అని చెప్పి ఫ్రూట్ బాస్కెట్ తీసుకుని సాక్షి ఇంట్లోకి వెళ్ళింది. గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తున్న సాక్షి నవ్వుతూ ఎదురుగా వచ్చి తని హగ్ చేసుకుంది. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా నీకోసం, ఇప్పుడు వస్తున్నావా, రా లోపలికి. తన చేతిలోని ఫ్రూట్ బాస్కెట్ తీసుకుని ఆరుహిని లోపలికి తీసుకెళ్ళింది సాక్షి. ఈ రోజంతా మనిద్దరమే, ఎన్ని రోజులైందో మనిద్దరం కలిసి ప్రశాంతంగా మాట్లాడుకొని. ఆరుహి నవ్వి, ఆంటీ అంకుల్ వాళ్ళు లేరా అని అడిగింది. లేరు, మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నెక్స్ట్ వీక్ వస్తారు అని అంటూ తన రూమ్లోకి తీసుకెళ్ళింది. ఇవి నీకోసం అని అంటూ వాచ్, మేకప్ కిట్, పర్ఫ్యూమ్ తనకి అందించింది సాక్షి. థ్యాంక్ యూ మై డియర్, చాలా బాగున్నాయి అంది ఆరుహి నవ్వుతూ. సాక్షి పెళ్లి తర్వాత ఇద్దరూ ఇప్పుడే మీట్ అవ్వడం, సాక్షి హనీమూన్ విషయాలు, అత్తింటి విషయాలు చెప్పుకుంటూ కబుర్లలో పడ్డారు. సాయంత్రం గడిచి చీకట్లు కమ్ముకున్నాయి. బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం, ఆకాష్ వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇండియన్ ఫుడ్ని, ముఖ్యంగా బిర్యానీని చాలా మిస్ అయ్యాను అంది సాక్షి. అలాగే వెళ్దాం. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు. రణధీర్ తన వర్క్ చేస్తూనే మధ్య మధ్యలో ఆరుహి ఎక్కడుందనేది ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. డిన్నర్ ముగిసిన తర్వాత ఆరుహి, సాక్షి ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని క్యాబ్లో ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు. ఆరుహి ఇంటికి చేరుకునేసరికి రణధీర్ సోఫాలో సీరియస్గా కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్, ఆరుహిల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఆరుహి రణధీర్ని వదిలి వెళ్ళేంతగా రణధీర్ ఏం చేశాడు? అతనిలో మార్పు వస్తుందా? ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారా? నీల్ ఏం చేయబోతున్నాడు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.